తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక విషయం ఏమిటంటే, నేను ఎప్పుడైనా పిల్లలకి చెప్పడానికి వెడితే, నన్ను నేను వాళ్ళ మేనమామగా ఊహించుకుని వెడతాను. ఒక మేనమామకి ఉంటుంది సహజమైనటువంటి ప్రేమ. అయ్యో! వీడు నా అక్క కొడుకు, వీడు నా చెల్లెలి కొడుకు, వీడు బాగుపడాలి. కాబట్టి వీడికి అనునయంగా చెప్దాం. వీడికి 4 మంచి మాటలు చెప్దాం. ఇవాళ చెప్దాం, రేపు చెప్దాం, ఎల్లుండి చెప్దాం. వీడి తలకెక్కుతాయి. ఇప్పుడు వీడి తప్పు చేయకపోయినా రేపట్లాంటి తప్పు చెయ్యకుండా వీడిని నిగ్రహిస్తాయి. కాబట్టి నేను కనపడ్డప్పుడల్లా వీడికో 4 మంచి మాటలు చెప్తూ ఉండాలి అని ఎవరికుంటుంది? మేనమామల ముద్దు మీలైన ముద్దు అని లోకంలో సామెత. మేనమామకి అది సహజమైన ప్రేమ. అది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే చెప్పేటప్పుడు బరువు తెలియనివ్వదు. వాడు వృద్ధిలోకి రావాలన్న ప్రేమ, చెప్పాలన్న తృష్ణ పెంచుతుంది. నన్ను నేను మేనమామగా భావించుకోవడంలో, ఇన్నిసార్లు నేను పిల్లలకి చెప్పడంలో అంత సంతోషం కలిగిందండి. అందుకే ఇప్పుడు కూడా నేను యథార్థానికి నాకు ప్రభుత్వం వారిచ్చింది ఏ స్థాయి అయినా, నేను మనసులో భావన చేసేది మాత్రం ఏ పిల్లలకి చెప్పినా మేనమామగా భావన చేసుకుని వెళ్ళి చెప్తాను. ఢిల్లీకి ప్రభు అయినా తల్లికి కొడుకే అన్నట్టుగా మీరు ఎక్కడున్నా వాళ్ళకి మేనమామ, వాళ్ళు మీ అంతే. మేనకోడళ్ళు, అంతే. మేనల్లుళ్ళు. ఆ భావనతోనే చెప్తానండి. అంటే తల్లితో సమానం కదా మేనమామ అంటే. అంతే. అయితే మీరు వివేకానంద గురించి మాట్లాడుకున్నాం, మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాలి యువతానుగానే. ఆయన మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ ఫిట్నెస్, శారీరకంగాను మానసికంగాను మనం దృఢంగా ఉండాలి అంటారు కదా. మీరు మీ మీ ప్రయాణంలో, మీ బాల్యం నుంచి యవ్వనం నుంచి మీ ప్రయాణంలో మానసికమైన ప్రయాణం కోసం మీరు పుస్తకాలు చదివారు, జ్ఞానాన్ని ఆశ్రయించారు, గురువుల్ని ఆశ్రయించారు. శారీరకమైన దృఢత్వానికి మీరు ఏం చేశారు? మాకు చిన్నతనంలో ఆటలు ఆడుకోవడానికి చాలా విశేషమైన అవకాశం ఉండేదండి. పాఠశాలలో చూస్తే చాలా పెద్ద క్రీడా ప్రాంగణం. నాకు బాగా జ్ఞాపకం. మా చిన్నతనంలో మాకు తెలుగు పాఠం చెప్పేవారు. ఆయన తరచుగా ఓ మాట అనేవారు, "ఒరేయ్, ఆట ఆడుకునేటప్పుడు ఇక్కడ నిలబడి ఔట్, నాట్ ఔట్ అని అరిస్తే అంత దూరం వినపడాలిరా. అలా అరిచి మాట్లాడితే రేపు పొద్దున్న సభలో 2 గంటలు మాట్లాడినా మధ్యలో మంచినీళ్ళు తాగవరా" అనేవారు. ఆయన ఎందుకు అనేవారు? ఆయన ఏది దృష్టిలో పెట్టుకున్నారో, ఏ భవిష్యత్తు దర్శనం చేశారో నాకు తెలియదు కానండి. అట్లా హాయిగా ఆడుకునేవాళ్ళం. అంత సంతోషంగా ఆడుకునేవాళ్ళం. ఆ ఆటలు మాకు ప్రత్యేకంగా వ్యాయామము అన్న అవసరం లేకుండానే ఎంతో సంతోషంగా శరీరానికి ఒక రకమైన బలాన్ని ఇవ్వడంలో, చక్కగా 4 చోట్లకి ప్రయాణం చేయడానికి, ఓ 2 గంటలు కూర్చుని మాట్లాడడానికి ఇబ్బంది లేని పరిస్థితిని కల్పించాయి. అయితే వయస్సుతో పాటు కాలక్రమంలో శరీరం శిథిలం అవుతుందనుకోండి. ఇప్పుడు నాకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. అవి కాలంలో రావలసింది. అదో ఆభరణం కాలంలో రాకపోతే ఆశ్చర్యం, కానీ వస్తే ఆశ్చర్యం లేదు. అవును. కళ్ళజోడు వచ్చింది. కానీ ఇంతకాలం నుంచి శరీరం సహకరించింది అంటే దానికి మేము ఆడుకున్న ఆటలు ప్రధానమైన కారణం. పిల్లలకి శరీర నిర్మాణంలో క్రీడలు అనేటటువంటివి ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయండి. వాళ్ళకి అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు. అంటే పిల్లలను, యువతని తీర్చిదిద్దే ఒక బృహత్తరమైన బాధ్యత మీరు తీసుకున్నారు. ప్రభుత్వం కూడా మీకు చాలా గౌరవంగా, ఎంతో ప్రేమగా, వినయంగా మీకు అది అప్పజెప్పింది. అయితే మీరు చదువుకున్న కాలానికి కాలం మారుతోంది. విద్యా విధానం కూడా అంత అనుకూలంగా కనిపించట్లేదు కదా. ఈ ఆటలు పట్ల ఎంతసేపు చదువు చదువు చదువు, లేదా ఎంసెట్, లేదా సాఫ్ట్వేరు, ఈ మాటలే వినిపిస్తున్నాయి తప్పితే చదువు, జ్ఞానము, సంగీతము, కళలు, ఈ ఆల్రౌండ్ డెవలప్మెంటు, పరిపూర్ణ వ్యక్తిత్వ నిర్మాణము, ఇవన్నీ కూడా దూరం అవుతూ, మీరంటే ఆటలు దూరమైనవి, చాలా దూరం అవుతున్నాయి కదా. సో యువత బాగా తయారవ్వాలి, బాల్యంలో మంచి ఒక పరిణామం ఏర్పడాలి అంటే ఆటలు చాలా ముఖ్యమైన, కళలు ముఖ్యం కదా. ఈ వాతావరణం ముఖ్యమవుతున్న కాలంలో మీరు ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖలకు కానీ మీరేమన్నా సూచిస్తారా? దాన్ని ఎలా తీసుకెళ్తారు? నేను పిల్లలకైనా, ప్రభుత్వానికైనా, ఉపాధ్యాయులకైనా, పాఠశాలల యొక్క యాజమాన్యానికైనా చెప్పాలి అనుకునే విషయం ఒక్కటేనండి. అసలు ముందు శరీరం అన్నది దృఢంగా ఉండి, శరీరం సహకరిస్తే అప్పుడు ఆ వ్యక్తి ఏదైనా చేయగలుగుతాడు. శరీరం దృఢంగా లేకపోతే అతను మానసికంగా ఎంత బలవంతుడైనా కార్యం చేయలేడు. మానసికంగా ఎంత ధైర్యం ఉన్నవాడైనా శరీరం సహకరించకపోయినా చేయలేడు. మనసుకి శిక్షణ ఉండాలి.
మనసు ధైర్యంగా ఆటుపోట్లను ఎదుర్కోవాలి. శరీరం కార్యం చేయడానికి ఆరోగ్యవంతంగా సహకరించాలి. శరీరం సహకరించాలంటే 2 ఉండాలి. ఒకటి, మంచి ఆహారం తినాలి. ఏదో రుచి కోసం కాదు. ఆహారం అనేది శరీర నిర్మాణానికి పనికొచ్చేదై ఉండాలి. అటువంటి ఆహారం తినడం మీద ఆభిముఖ్యం ఉండాలి. 2, వ్యాయామం లేకపోతే సంధిబంధాలు సడలిపోతాయి. అవి రేపొద్దున్న ఉపయోగపడవండి. ఓ 2 మైళ్ళు నడవవలసి వస్తే నడవలేరు, ప్రయాణం చేయలేరు, ఎండలో నిలబడవలసి వస్తే నిలబడలేరు. అట్లా ఉండకూడదు. శరీరం రాటు పోటు తట్టుకుని సహకరించేదై ఉండాలి. అట్లా లేకపోతే వాడు ఎంత చదువుకొనివ్వండి, వాడు చాలా పెద్ద ఇంజనీర్ అయ్యాడండి, అయితే మాత్రం అతని ఎండలో ఒక అరగంట నించోలేకపోతే, ఓ 4 మైళ్ళ దూరం ఒక పూటంతా తిరగలేకపోతే అతను ఎలా ఈ కార్యాన్ని సాధించగలుగుతాడు? మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అంత వృద్ధుడైపోయిన తర్వాత కూడా ప్రధానమంత్రి అడిగారు అని చెప్పి విమానం ఎక్కి చాలా తక్కువ ఎత్తులో గంగానది అవన్నీ పరివాహక ప్రాంతాలన్నీ పరిశీలించి ఆనకట్టల నిర్మాణానికి సూచనలు చేశారు. అంత నియమబద్ధంగా అంత ఆరోగ్యంగా ఉండేవారు. దానికి పూర్వం ఉన్న పెద్దలందరూ పాటించిన ఆహారం, వ్యాయామం ఈ 2 చాలా అవసరం. అవి ఎంత అవసరమో మానసికంగా మనిషి ఏదైనా కష్టం వచ్చినప్పుడు తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడూ మనం అనుకున్నట్టు జరిగితే ఆశ్చర్యం ఏముంటుందండి? లోకంలో అన్నీ మనం అనుకున్నట్టు జరగవు. ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటాం, అది జరగదు. చతికిల పడకూడదు, ధైర్యంగా ముందుకెళ్ళాలి. దానికి పిల్లలకి మానసికంగా ఉత్సాహం కల్పించాలి. శారీరకంగా దృఢత్వం పొందడానికి ఆ అవకాశం కూడా కల్పించాలి. అంటే ప్రస్తుత విద్యా విధానంలో ఇంకొన్ని కాలేజీలు, కొన్ని స్కూల్స్‌లో ఏసీ బస్సులు, ఏసీ రూములు అంతా ఏసీమయమై సుఖమయమైపోయిన ఏదో స్టార్ హోటల్స్ లాగా ఉన్న వాతావరణంలో మీరన్నట్టుగా ఎండకు ఎండి, వానకు తడిసి, గాలికి తిరిగి ఆ ప్రకృతికి ఫేస్ చేసి అన్నిటిని తట్టుకోగలిగే మానసికంగా, శారీరకంగా తట్టుకునే శక్తి ఒకప్పుడు ఉండేది. అవునండి. దానికి దూరం అవుతున్నారు కదా! అవును. సో మీరు ఒక బాధ్యత గల ఒక కేబినెట్ మంత్రి హోదాలో మీరు వస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలకి అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికైనా కానీ ఇవన్నీ అవసరం చాలా ఉంది కాబట్టి మళ్ళీ ఒకప్పుడు వాతావరణానికి దగ్గర చేయాల్సిన అవసరం కూడా ఉందనిపిస్తుంది కదా! మీరు చెప్పిన అవునండి. మాటలు బట్టి. అవునవును. అవును. సో ఇవి కూడా మీరు తెలియజేసే అవకాశం ఉందా? అయ్యో, తప్పకుండా. వారు నన్ను అంత ప్రేమగా మీరు మాకు సూచనలు చెయ్యండి అని అడిగినప్పుడు, ఇవి అవసరమో అని ఏది నేను నమ్మానో అది చెప్పడంలో తడబాటే ఉండదండి. తప్పకుండా చెప్తాను. అంటే తర్వాత మీకు ఇచ్చినది కూడా మీకు ఎంతో మీకు బాగా గో సంరక్షణ ఇష్టమైన అంశం. యువత అంటే మీకు చాలా ఇష్టము. మీకు చాలా ఎంతో ఇష్టమైంది అంశమే మీకు వచ్చింది అనుకోకుండా. అవునండి. అవును. ఇది మీ మనసుకి ఇష్టమైన అంశం. చెప్పాలనుకున్న అంశానికి దానికి ఒక అధికారికమైన ముద్ర పడింది అంతే. అవును. అవును. కదా! అవును. సో అయితే మన ఈ పెంపకంలో యువతను బాల్యులను పిల్లల్ని తయారు చేసే క్రమంలో పెంపకం కూడా చాలా ఇంపార్టెంట్ కదా! అవును. అవును. అక్కడ కూడా ఇప్పుడు ఒకప్పుడు వాతావరణం లేదు కదా! లోపం జరుగుతోంది కదా! అవును. సో దాన్ని మనం ఎలా అధిగమించాలి? అది తల్లిదండ్రులకి సహజంగా భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే, పిల్లలలో అంతర్లీనంగా ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించగలిగిన లక్షణం ఉంటుందండి. ఇప్పుడు సర్ ఆర్థర్ కాటన్ అంత గొప్ప ప్రాజెక్టు బ్యారేజ్ కట్టారు. దానివల్ల లక్షల ఎకరాల సాగు జరుగుతోంది. చిన్నతనంలో హోర్న వాన పడుతుంటే ఆయన అన్నగారితో కలిసి వీధిలో నడుస్తుంటే వర్షపు నీరు వస్తుంటే దాన్ని ఆయన పుల్ల ముక్క తీసుకుని చిన్న చిన్న కాలవలుగా కలిపి ఆ ప్రవాహాన్ని అంతటినీ పెద్దది చేసి పల్లం వైపుగా నడిపించడం చూసి అన్నగారు వెళ్ళి తండ్రికి చెప్తే, వీడికి నీటి ప్రవాహాన్ని నియంత్రించడం, పల్లం వైపుకి నడిపించడం ఇష్టమని ఇరిగేషన్ వైపుకి చదివించారు. ఎంత ఉపయుక్తపడ్డాడు మహానుభావుడు. ఆయన్ని కాటన్ అంటే ఎవరో విదేశీయుడిగా చూడరు. ఉభయ గోదావరి జిల్లాల్లో మీకు ఎన్ని విగ్రహాలు కనపడతాయో. ఆయనకి ఒకసారి తర్పణ ఇస్తుంటే ఋషి సమానంగా కాటనే విని ఆశ్చర్యపోయారు పడవలోంచి. అంత గౌరవిస్తారు. అంటే తల్లిదండ్రులు గుర్తించబట్టే కదా.